హాయ్ అండి, అందరికీ నమస్తే. సింహాసనం టీవీకి స్వాగతం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి సంబంధించి అంటే ఆయన మంచితనానికి సంబంధించి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. అదేంటంటే, ఒకటి 2007లో పాండురంగడి సినిమా ప్రెస్ మీట్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో. అప్పుడు నేను సూర్య పేపర్లో పనిచేస్తున్నాను, సినిమా డెస్క్లో. మామూలుగా నేను ప్రెస్ మీట్కి అటెండ్ అవుతాను కాబట్టి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నుంచుంటే మా సినిమా జర్నలిస్టులు అందరు కలిసి బాలకృష్ణ పక్కన నుంచి ఫోటో దిగుతున్నారు. సార్ నేనేం చేశాను, నేను దూరంగా నుంచుంటే అంటే మనం యాక్చువల్గా కృష్ణ గారి ఫ్యాన్స్ కదా, సార్ బాలకృష్ణ గారితో మనకు అంత ఇదే ఉందిలే అంటే అందరు దిగుతున్నారు, కానీ నాకు ఎందుకో అంటే అంత ఇది అనిపించలేదు. దూరంగా నుంచుని ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను, మా వాళ్ళు దిగుతున్నారు, ఇంకా ఫోన్ అయిపోయింది. నేను అట్లాగే నుంచుంటే బాలకృష్ణ గారు చూసి కసిపోయిన తర్వాత అందరు దిగారు. ఇట్లా తలతిప్పంగా నేను ఉన్నా పక్కన కొద్ది దూరంగా ఉండగానే నా దగ్గరికి వచ్చి మీరు మాతో ఫోటో దిగలేదు అన్నారు. అనగానే అదేం లేదండి అన్న. అంటే మీరు మా అభిమాని కాదా అన్నారు. అంటే నేను నవ్వి ఊరుకోగానే మీరు ఎవరు ఫ్యాన్స్ అన్నారు. అనగానే కృష్ణ గారి ఫ్యాన్స్ అండి అన్నారు. నేను కూడా కృష్ణ గారి ఫ్యాన్స్నే, రండి ఫోటో దిగుదామని నా భుజమే చేసి, అంటే ఆయన ఒక చోట నుంచుంటే అందరూ ఫోటో కెమెరాలు సెట్ చేసుకున్నారు కదా, కరెక్ట్గా అక్కడ తీసుకొచ్చి నన్ను నుంచోబెట్టి నాతో ఫోటో దిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే నన్ను తీసుకొచ్చారో మళ్ళీ అక్కడ దాకా వచ్చారు నాతో పాటు. అంటే నేను కొద్దిగా అవతల నుంచున్నా, మళ్ళీ అక్కడ దాకా వచ్చారు నా కోసం. వచ్చి అక్కడ నన్ను దింపేసిన తర్వాత నవ్వి వెళ్ళిపోయారు. ఇక అది అంటే ఒక ఎవడో పక్కన నుంచి ఉంటే ఆడు ఫోటో దిగలేదు అని అనుకోని వదిలేయచ్చు. బట్ ఏంటంటే లోపల ప్రెస్ మీట్లో నేను ఆయన 2-3 క్వశ్చన్లు అడిగాను. దాంతో ఆయన దృష్టి నా మీద బాగా పడింది లోపల ప్రెస్ మీట్లో. అందుకు నేను బయట నుంచునేసరికి నా దగ్గరికి వచ్చారు. రెండోది ఏంటంటే, అఖండ ఓపెనింగ్ రోజున ఫిల్మ్ నగర్ అపోలో బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఒక బిల్డింగ్లో ఆ రోజున బాలయ్య గారు అనుకోకుండా ఆయన కారులో కాకుండా ఇన్నోవాలో వచ్చారు. సడన్గా నాకు బాగా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్కి తగిలారు ఆయన పొరపాటుతో. కవికి నేను వెనక తిరిగి సారీ అన్నారు. అనగానే బలివుడు సార్ అన్నారు. ఆయన సారీ చెప్పడం ఏంటి, మేము కంగారు పడడం. అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత లోపలంతా ఓపెనింగ్ అది అయిపోయింది, షార్ట్లు అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత మేమేం చేసామంటే, కొద్దిగా దూరంగా నేను చెట్టు కింద నా బండి ఆపున్నాను. సరే, నేను అక్కడికి వెళ్ళేసరికి మా జర్నలిస్టు ప్లస్ ఇంకొక ఇద్దరు వచ్చి నాతో మాట్లాడుతుంటే బాలయ్య గారు కారు బయటకు వచ్చి అలా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చి మళ్ళీ ఆయన గ్లాస్ దింపి మా జర్నలిస్ట్కి సారీయే అన్నారు. అది ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక లెజెండ్ బాలకృష్ణ ఏదో పొరపాటు తగులుతాం సారీ చెప్తే అక్కడికి అయిపోయింది, అక్కడే చెప్పేశారు ఆయనే చెప్పేశాడు. అదే గొప్ప విషయం. మళ్ళీ వెళ్ళిపోతూ కూడా ఆయన గ్లాసులోంచి ఆయన కారులోంచి చూసి మమ్మల్ని ఆ మనిషిని గుర్తుపట్టి మళ్ళీ కొద్దిగా వెనక్కి దించి కారుని సారీ చెప్పారు. ఇది బాలకృష్ణ మంచితనం. బాలయ్య గారు నిజంగా ఒక పిల్లాడి మనస్తత్వం. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను.